హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమ్లీ ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 38 సైజు డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు డ్రాఫ్ట్ అండ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో 30, 32, 34, 36 సైజెస్ నేను అప్లోడ్ చేశాను వీడియోస్. ఆ సైజెస్ తాలూకా ఏదైనా డ్రాఫ్ట్ కటింగ్ కావాలంటే కనుక మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మార్కింగ్ వేసేదానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మెజర్మెంట్స్ చూసేద్దాము. 38 సైజు బ్లౌజ్ ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్, చెస్ట్ 36, వేస్ట్ 32 ఇంచెస్. డాట్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకుని మెజర్మెంట్ 9.5 ఇంచెస్. స్లీవ్ లెంత్ 5 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 13 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని నేను మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ లెంత్ ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర ఇంకా బ్లౌజ్ బాటంలో మార్జిన్స్ కోసం. ఇప్పుడు 15.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. డాట్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉందండి, దానికి హాఫ్ అన్ ఇంచ్ కలిపి 10 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. అలాగే ఈ బ్లౌజ్ ఈ సైజ్కి ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులకి మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ నేను ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేయాలి. ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్, దానిలో నుంచి 4 మైనస్ చేస్తే 10.5 వస్తుంది. దానిలో హాఫ్ తీసుకోవాలి. 5.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. షోల్డర్ స్లోప్ వచ్చేసి పావు ఇంచు సరిపోతుందండి. ఇక్కడ అదే 5.5 ఇంచుల మార్కింగ్ వేసి దానికి ఒక 3/4 ఇంచు కలిపి 6 ఇంచులకి మార్కింగ్ వేయాలి. చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి దీనిలో లూజ్ యాడ్ చేయకూడదంటే యాస్టీస్గా బాడీ మెజర్మెంట్లో బ్రెస్ట్ మిడిల్ పాయింట్ చుట్టు కొలత ఎంతైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేసి 1/4 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 36 డివైడెడ్ బై 4 తీసుకుంటే ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. ఆ 9 ఇంచెస్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం, అంటే ఖర్చుల కోసం. నడుము చుట్టుకొలత వచ్చేసి 32 ఇంచులు ఉంది, దానిలో ఒక వంతు తీసుకుంటే 8 ఇంచులు వస్తుంది. దానికి 1 ఇంచ్ కలపాలి, ఎందుకంటే బ్యాక్ డాట్స్ పడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్లను అన్నిటినీ కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఈ సైజుకి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అండి. ఇప్పుడు షోల్డర్స్లో పావు ఇంచు తీసుకున్నాం కదా, అది మార్కింగ్ వేసేస్తున్నాను. పావు తక్కువ 7 ఇంచుల్లో మిడిల్ తీసుకోవాలి. టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తే టేప్ ఎక్కడికైతే ఫోల్డింగ్ అవుతుందో అది మిడిల్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని నేను ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ ఉంది. షోల్డర్ మార్జిన్స్తో కలిపి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఈ డాట్ లెంత్ లైన్ వరకు వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ నెక్ విడత కోసం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఒక పావు ఇంచు ఎక్స్టెండ్ చేశాను అంతే. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. నెక్ రౌండ్ 9 ఇంచులు ఎగ్జాక్ట్గా మిడిల్ తీసుకోవాలి. 9 ఇంచులు అని కాదండి, ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో ఎగ్జాక్ట్గా దాన్ని సగానికి మార్కింగ్ వేయాలి. ఓకేనా? సగానికి 4.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ కూడా అదే 4.5 ఇంచులకి మార్కింగ్ వేయాలి. ఇప్పుడు 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు ఇటువైపు బ్యాక్ డాట్స్ పడతాం కదా, దానికోసం మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ తాలూకా డ్రాఫ్టింగ్ కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు ఇది బేస్ చేసుకుని ఫ్రంట్ మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ బేస్ చేసుకొని నేను మార్కింగ్ వేశాను. ఆర్మ్ హోల్ లెంత్ లైన్, డాట్ లెంత్, బ్లౌజ్ ఫుల్ లెంత్ యాజ్ రీస్గా బ్యాక్ ఎంతైతే మార్కింగ్ వేసామో అదే మార్కింగ్. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ విడత కోసం 5.25 ఇంచులు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేశారండి. ఇది హుక్ కాజా పట్టి కుట్టడం కోసం కావాలి కదా, అందుకని 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఇక్కడి నుంచి మార్కింగ్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 5.25 ఇంచులు పెట్టాం కదా, దానిలో నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించి 5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి ఇక్కడ చూడండి 36 ఇంచెస్ కదా, 36 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 38 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు 38 డివైడెడ్ బై 4 తీసుకుంటే ఎంత వస్తుంది? 9.5 ఇంచులు వస్తుంది. ఆ 9.5 ఇంచులని ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఈ మార్జిన్ విడిచిపెట్టి 9.5 ఇంచులు. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ అంటే ఖర్చుల కోసం. నడుము చుట్టుకొలత వచ్చేసి 32 ఇంచెస్ ఉంది కదండి, దానిలో 1/4 తీసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచులు. 8 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ డాట్ పట్టడం కోసం ఈ సైజుకి 2.5 ఇంచెస్ కావాలి. 2.5 ఇంచెస్కి ఒక మార్క్, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ అంటే ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్లను అన్నిటినీ కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. నెక్ విడత వచ్చేసేసరికి బ్యాక్లో ఎంత పెట్టామో యాజ్ టీజ్గా అంతేనండి, 2.5 ఇంచులు. షోల్డర్స్ లోపు యాజ్ టీజ్గా బ్యాక్ ఎంత పెట్టామో ఇందులో కూడా అంతే 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ ఉంది. ఈ షోల్డర్ మార్జిన్స్తో కలిపి 7 ఇంచెస్కి నేను తీసుకుంటున్నాను, మార్క్ వేస్తున్నా. నెక్ విడత దగ్గర 2.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ వేయచ్చు. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నెక్ విడత కోసం వేసే మార్కింగ్ అనమాట. ఈ విధంగా నెక్ రౌండ్ కూడా డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రిన్సెస్ కటింగ్ కోసం ఇక్కడ ఈ టాప్ నుంచి ఎగ్జాక్ట్గా పావు తక్కువ 7 ఇంచులని టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలోకి టేప్ ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో అది మిడిల్ పాయింట్ అనమాట. అంటే పావు తక్కువ 7 ఇంచుల్లో ఎగ్జాక్ట్గా సగం తీసుకోవాలి. ఇప్పుడు
ఈ మార్కింగ్ని కలుపుతూ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కప్పు విడత దగ్గరకు వచ్చేసేసరికి పావు తక్కువ 4 పెట్టాలి. దీనిలో 3/4 ఇంచు తగ్గించి 3 ఇంచులు డౌన్ మార్క్ వేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, 2.5లో సగం ఎంతైతే వస్తుందో ఆ సగాన్ని ఇక్కడ పెట్టాలి. 2.5లో సగం ఎంత వస్తుంది? 1.25 ఇంచు వస్తుంది. ఆ 1.25 ఇంచు ఈ లైన్ మీద పెట్టి ఈ రౌండ్ దగ్గర ఎక్కడైతే టేప్ ఎండింగ్ ఈ స్టార్టింగ్ ఉంది కదండి, ఇది ఎక్కడైతే రౌండ్ దగ్గర టచ్ అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఈ 1.25లో నుంచి హాఫ్ తీసుకోవాలి. 1.5లో సగం ఎంత వస్తుంది? అర ఇంచు పైన ఒక్క లైన్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు అదే మార్కింగ్ ఈ మార్కింగ్ అటువైపు ఇటువైపు మార్క్ వేయాలి. అర ఇంచుకి 1 లైన్ ఎక్స్ట్రా, మళ్ళీ అర ఇంచుకి 1 లైన్ ఎక్స్ట్రా. ఈ విధంగా మార్కింగ్ వేసి ఈ మిడిల్ మార్కింగ్ విడిచిపెట్టేసి ఈ సెంటర్ నుంచి ఈ 2 వైపులా ఉన్న మార్కింగ్లకి లైన్ కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్ మెజర్ చేస్తే ఎంత వస్తుంది? కరెక్ట్గా 5.5 ఇంచులకి ఒక్క లైన్ తక్కువ వస్తుంది. అదే మార్కింగ్ ఈ లైన్కి కూడా వేయాలి. ఇక్కడికి వస్తుంది. ఎప్పటిలాగానే ఇక్కడ 6 ఇంచు డౌన్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఈ స్ట్రైట్ లైన్గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి కదా, ఆ కర్వ్ షేప్ ఈ సెంటర్ వరకు ఈ విధంగా డ్రా చేయండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎంతైతే వస్తుందో కరెక్ట్గా 5.5 ఇంచులు వస్తుంది. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా రావాలి. 1 లైన్ తగ్గించండి, ఒక గీత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ వేయాలి. ఇప్పుడు 2 మార్కింగులు కలిసేలాగా లైన్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, మార్కింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను.
చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ కట్ చేయాలి. ఫిట్టింగ్ దగ్గర కట్స్ పెట్టాలి. ఇంకా డాట్ లెంత్ దగ్గర సెంటర్లో ఖచ్చితంగా డాట్స్ పెట్టాలి. డాట్ టు డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరు స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ పైన ఈ పేపర్స్ పెడతారు కదా, దీనికి జాయింట్ చేయడానికి హాఫ్ అన్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. కాబట్టి ఇది రెడీ కటింగ్ అండి. దీనికి ఖర్చులు నేను యాడ్ చేయలేదు. సో మీరేం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హాఫ్ అన్ ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోండి. దీనికి కూడా ఇక్కడి నుంచి ఇట్లా ఇక్కడ వరకు హాఫ్ అన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్స్ కోసం తీసుకుని అప్పుడు అటాచ్ చేయాలి. ఓకేనా? ఇలా రావాలి షేప్, షార్ప్గా రాకుండా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బేస్ చేసి బ్యాక్ పార్ట్లో ఎప్పట్లాగానే మార్కింగ్ చూడండి. ఈ ఫిట్టింగ్ దగ్గర మనం కట్స్ పెడతాం కదా, బ్యాక్ పార్ట్లో కూడా ఈ కట్ మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా సెట్ చేయాలి. తర్వాత ఈ లైను బ్యాక్ పార్ట్లో ఈ లైను ఈవెన్గా ఉండేలాగా ఈ విధంగా సెట్ చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో అక్కడ ఒక మార్క్ వేయాలి. అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఎంతైతే వస్తుందో అది మెజర్ చేసి ఇక్కడ కూడా అదే మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలిసేలాగా లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదండి కటింగ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది అని. అప్పటి వరకు మీరు ట్రై చేయనంత వరకు ఈ కటింగ్ మీకు నచ్చదు. ఒక్కసారి కటింగ్కి మీరు అలవాటు పడ్డారంటే చాలా ఈజీగా మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసేస్తారు. ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎప్పటిలాగానే బ్యాక్ డాట్స్ పట్టే దగ్గర మనం కట్స్ పెడతాం కదా, ఆ కట్స్ ఇప్పుడు పెడుతున్నాను.
బ్యాక్ పార్ట్, ఫ్రంట్. ఇక్కడ చూడండి స్లీవ్స్ మార్జిన్స్ డౌన్ స్టిచ్ చేయడానికి పైపింగ్ లేదా బార్డర్ ఉన్నప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాలి. లేదు లోపలికి మడిచి కుట్టాలి అంటే కనుక 1.5 ఇంచ్ మీరు మార్క్ వేయండి ఇక్కడ. ఇప్పుడు ఈ మార్కింగ్ విడిచిపెట్టేసి స్లీవ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, ఎందుకంటే షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది, దానికి 1/2 ఇంచ్ నేను యాడ్ చేశాను, 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల దగ్గర నుంచి డౌన్ సెంటర్కి మార్కింగ్ వేయాలి. ఇక్కడ ఒక లైన్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి డౌన్ తీసుకోవాలి మిడిల్ వరకు. ఈ సైజుకి 3.5 ఇంచెస్ సరిపోతుంది. 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి సెంటర్లో లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో స్లీవ్ రౌండ్ ఎంతైతే వస్తుందో, ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదండి, అది ఎంతైతే వస్తుందో ఎగ్జాక్ట్గా దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలి. పోతే 2 ఇంచులు 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. స్లీవ్ రౌండ్ ఎంత ఉందండి, 13 ఇంచులు ఉంది. 13లో సగం ఎంత వస్తుంది, 13లో సగం 6.5 వస్తుంది. 6.5కు ఒక మార్క్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్స్ అంటే ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా డౌన్ తీసుకొచ్చి ఒక 1/4 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఫిట్టింగ్ దగ్గర కూడా కట్ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ చంకలోతు 6 ఇంచు నుంచి 3/4 ఇంచు లోతు తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఖచ్చితంగా కట్ పెట్టాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఆర్మ్ హోల్ చంక దగ్గర షేప్ అన్నమాట. ఇది ఫ్రంట్ కట్స్ పెట్టింది ఫ్రంట్, ఇది బ్యాక్ రావాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, ఇంకా స్లీవ్స్ ఈ విధంగా మార్కింగ్ వేయాలండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి. ట్రై చేయకముందే ఇదేంటి అదేంటి అని డౌట్ పడకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ట్రై చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.